విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఎన్ని లక్షలైనా సరే ఆ స్థలాన్ని మనమే కొని తీరాలి. అందుకే మేడం నా ఏర్పాట్లో నేనున్నాను. మధ్యలో మీ ఏర్పాట్లేమిటి? అదే మేడం, ఇట్నుంచి వీలు కాకపోతే అట్నుంచి నరుకురమ్మన్నారుగా. అంటే ఆ ఊళ్ళో పేరు మోసిన దాదా ఒకడున్నాడు. అతనంటే జగన్నాథానికి వల్లమాలిన భయం అని తెలిసింది. అలాంటి విషయాలు నాకు చెప్పకండి. మనుషులు డబ్బుకు అమ్ముడుపోయే అవకాశం ఉన్నప్పుడు డబ్బుతోనే కొందాం. దాదాలు గూండాలు ఇందులో ఇంటర్ఫియర్ కావడం నాకిష్టం లేదు. జగన్నాథంతో మరోసారి మాట్లాడి చూడండి. అలాగే మేడం, నా ప్రయత్నం నేను చేస్తాను. అప్పటికీ వీలు కాకపోతే సామదాన భేద దండోపాయాలు ప్రయోగించక తప్పదు. దయచేసి మీరు మాత్రం వాటికి అడ్డు చెప్పదు. వెళ్ళొస్తాను మేడం. అన్నా జగన్నాథం అన్నొచ్చుండు, జరా నీతో పని ఉందంట. కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా. పెద్దోనివి నీకు కష్టం కలగనిస్తానా? చెప్పండి. నీ తాన పైసలు లేవు అంటూనే మంచిగానే కమాయిస్తున్నావు పైసలు. ఉన్న భూమి వ్యవసాయానికి పనికిరాదు. ఆ ఎకరం పొలాన్ని పట్టుకు వేలాడితే ఏదో మా పిల్లల చదువులకి ఇంటి అవసరాలకి బొటాబొట్టిగా సరిపోతుంది. మీకు తెలియంది కాదు కదా. నేను ఇప్పుడు పైసలు అడగనీకి రాలే. చెరువు పక్కన నీ జాగా ఉంది చూడు, మళ్ళా దాని సంగతి మాట్లాడానికి వచ్చినా. చెరువు సైడ్ పక్కల నీ జాగా ఎంత ఉన్నది? ఎంతో ఎక్కడిది? 5 ఎకరాలు. దాన్ని కబ్జా చేయడానికి మస్తు మంది చూస్తున్నారు. గదేందో జర చూసుకోమల్లా. ఇది మా జగన్నాథం జాగా. దీని దిక్కు చూస్తే నారా తీసి ఆరబెడతానని చెప్పిన అయినా ఇంటలేరు మళ్ళా. ఏమ్రా? అవు వాళ్ళు మస్తు షరున్నారన్నా. గా జగన్నాథం ఏం చేస్తాడు? మన జోలికి ఇట్టా వస్తే
ఆనికి మస్తు మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ బతుకులు ఆగమవుతాయని ధమ్కిలిస్తున్నారన్న. ఎవరండి వాళ్ళు? వాళ్ళెవరైతే నీకేమన్నా మంది చెప్పుకుండా ముచ్చడం నీకు చెప్పినా. ఒకవేళ అటువంటి పరిస్థితే దాపరిస్తే మీరు తప్ప ఈ ఊళ్ళో ఇంకెవరూ సాయం చేయరు. వాళ్ళకి ఎలా నచ్చ చెప్తే బాగుంటుందో ఆలోచించి మీరే ఒక మాట చెప్పండి. అయితే ఓ పని చేయమల్లా, నీ జాగాని ఆ లచ్చిందేవికి ఇయ్యద్దు, రోజీ మేడంకే ఇయ్యి. నా స్వవిషయం, అందులో మీరు జోక్యం చేసుకోవడం ఏం బాగలేదు. ఇప్పుడు దాకా నేను మంచిగా చెప్పినా నా మాట గిట్ట అనుకుంటే నీకు 5 ఎకరాల జాగా కాదు 6 అడుగుల జాగా ఒక్కటే ఉంటది. బాబు, పిల్లలు గలవాణ్ణి, ఆ పిల్లలు కూడా ఉండరు. నాకు కొంచెం గడువు ఇవ్వండి. ఎన్ని రోజులు? 2-3 రోజులు. సరే, 2-3 కలిపి 5 రోజులు తీసుకో. 6వ రోజున వస్తా. నువ్వు ఆ జాగాని రోజీ మేడంకి అమ్మాలే. రేయ్ పదండ్రా. Come in. ఏమిటిది జగన్నాథం గారు? అగ్రిమెంట్స్ అయిపోయి రిజిస్ట్రేషన్ చేయించబోతుండగా స్థలం మాకు అమ్మనని అడ్డం తిరగడం ఏమీ బాగోలేదు. నా పరిస్థితి మీకు ఎలా వివరించాలో అర్థం కావడం లేదండి. మీతో అగ్రిమెంట్ అయిపోయాక ఆ స్థలం మాకు కావాలంటూ రోజీ గారి మనుషులు వచ్చారు. అది ఆల్రెడీ మాకు అమ్మేసినట్టు మీరు చెప్పలేదా? చెప్పానండి. తీసుకున్న డబ్బు వాపసు ఇచ్చేయండి, అంతకు 2 ఇస్తాం 3 ఇస్తాం అంటూ బేరం మొదలుపెట్టారు. మాటకి కట్టుబడి ఉండే మనిషిని కాబట్టి స్థలం వాళ్ళకి ఇచ్చేది లేదని తెగేసి చెప్పాను. మళ్ళీ మనసెందుకు మార్చుకున్నట్టు? ఇంటి మీదకి దాదాను పంపించారు. వాడసలే పరమ క్రూరుడు. ఎంత మెత్తగా మాట్లాడతాడో అంత నిర్దాక్షిణ్యంగా గొంతులు కోయగల సమర్థుడు. వాడి పేరు వింటే మా ఊరే కాదు చుట్టుపక్కల ఊళ్ళు కూడా భయపడతాయి. అతని ప్రమేయం లేని ల్యాండ్ సెటిల్మెంట్ ఆ చుట్టుప్రక్కల లేనే లేదు. మీరు భయపడేది కేవలం ఆ దాదా గురించి అయితే అతని వల్ల ఏ ప్రమాదం జరగకుండా మేం చేస్తాం. అవును జగన్నాథం గారు, మీ జోలికి ఎవరూ రాని విధంగా గట్టి బందోబస్తు నేను ఏర్పాటు చేయిస్తాను. ఆ దాదా ఎవరో తెలుసుకొని కటకటాల వెనుక పెట్టిస్తాను. మీరు కటకటాల వెనక పెట్టిస్తారు, కానీ అక్కడే శాశ్వతంగా ఉంచలేరుగా. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు, కానీ ఎప్పటికీ ఆ ఏర్పాటు ఉండదుగా. కటకటాల్లో ఉన్నవాడు బయటకు వస్తాడు, ఇంటి మీద పడతాడు, సర్వనాశనం చేస్తాడు. ఇన్నాళ్ళు నాకు డబ్బు సమస్య మాత్రమే ఉండేది, ఇప్పుడు చావు బ్రతుకుల సమస్య వచ్చి పడిందమ్మా. మీకు ఏవైనా కచ్చలు కార్పణ్యాలు ఉంటే మీరు చూసుకోండమ్మా. ఆడపిల్లల తండ్రిని దయచేసి ఇందులో నన్ను ఇరికించొద్దు. నాకేదైనా అయితే నా పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. మీరు ఒక ఆడకూతురి, మీ నాన్నకి ఏదైనా అయితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండమ్మా. మీకు నేనిచ్చిన మాట తప్పే వరాన్ని ఇవ్వండమ్మా. చచ్చేదాకా మీకు రుణపడి ఉంటాను. సరే, మీరా స్థలాన్ని రోజీకి అమ్మండి. అమ్మా, అవును, నా కారణంగా మీరు గాని మీ పిల్లలు గాని ఇబ్బంది పడటం నాకిష్టం లేదు జగన్నాథం గారు. నా అవసరాలకు తగిన స్థలం మరో చోట దొరకపోదు. మీరనుకున్నట్టే రోజీకి అమ్మండి. మేడం, మీరు ఉమ్. మనం బేరం ఎంతకు సెటిల్ చేసుకున్నాం? 3 లక్షలకండి. 3 లక్షలు కాదు, 30 లక్షలు ఇస్తా అంటున్నారు లక్ష్మీదేవి గారని రోజీతో చెప్పాలి. 30 లక్షలా? అవును, ఆ రోజీ కారణంగా నాకు కొంత నష్టం జరిగింది జగన్నాథం గారు. నాతో పాటు మీరు కూడా నష్టపోవడం దేనికి? అందుకే నేను మీకు 30 లక్షలు ఇస్తానన్నట్టు ఆమెతో చెప్పండి. అలాగేనమ్మా. మీకు ఎప్పటి వరకు టైం ఇచ్చారు వాళ్ళు? ఇవాళ సాయంకాలం వరకు. అప్పటి వరకు ఆగాల్సిన పని లేదు. మీరు ఇప్పుడే ఇక్కడి నుంచి తిన్నగా అక్కడికే వెళ్ళండి. అలాగేనమ్మా. ఒక్క నిమిషం, మీ స్థలాల చుట్టూ ఉన్న స్థలాలు ఎవరివో మీకేవైనా ఐడియా ఉందా? దాదాపు అవన్నీ మా దాయాదులవి, బంధువులవేనమ్మా. కనీసం అవైనా మాకు అమ్మించి ఏర్పాటు చేయండి. తప్పకుండానమ్మా. ఈ సంగతి మాత్రం రోజీ దగ్గర రానివ్వకండి. అలాగే, వెళ్ళొస్తానమ్మా. మీకంతా మంచి జరుగుతుంది.
వెళ్ళిరండి. రాజు, మేడం, మనం కొనాలనుకున్న ఈ స్థలాన్ని రోజీ కొనేస్తుంది. ఈ స్థలం చుట్టూ ఉన్న స్థలాలన్నీ మనం కొనేద్దాం. దానివల్ల ఉపయోగం ఏముంది మేడం? రోజీ తన సైట్లోకి వెళ్ళాలంటే మన స్థలంలోంచే వెళ్ళాలి, కానీ వెళ్ళనివ్వం. ఆపరేటర్, వీరాస్వామిని అర్జెంటుగా ఒకసారి లోపలికి రమ్మని చెప్పండి. ఇటువైపు మొత్తం చెరువుంది కాబట్టి ఇట్నుంచి వెళ్ళలేదు. పంతానికి పోయి ఓవర్ బ్రిడ్జి కట్టిస్తానందనుకో, అక్కడ కట్టించే ఫ్యాక్టరీ కన్నా ఓవర్ బ్రిడ్జికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనల్ని దెబ్బ కొట్టిన రోజేని తిరుగులేని దెబ్బ కొట్టి ఊపిరాడకుండా చెయ్యాలి అంటే ఈ సైటు చుట్టూ ఉన్న స్థలాలన్నీ మనం కొనేయాలి. ఆలోచన చాలా బాగుంది మేడం. ముందు ముందు చేసే పని ఇంకా బాగుంటుంది. మేడం? వీరస్వామి, నువ్వీ మధ్య రవీంద్రవాడను కలవలేదా? లేదు మేడం. అలా అయితే వాళ్ళకి నీ మీద అనుమానం రాదా? వస్తే రానివ్వండి మేడం, వాళ్ళ సంగతి అప్పుడే తెలుస్తాను. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే గాని నువ్వో సాయం చేయాలి. వాళ్ళ మనిషివని నమ్మకం కలిగిస్తూనే మా మనిషిగా పనిచేయాలి. ఏం చేయమంటారో చెప్పండి మేడం. ఏమిటి అలాగే మేడం? ప్రతిదానికి ఇదే ఆన్సరా? పని చెప్పినప్పుడల్లా అలాగే మేడం అని వినయ ఒరకపోస్తారు. తీరా మీకు తీరిక దొరికినప్పుడు మాత్రమే ఆఫీస్ పని చేస్తారు. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. సారీ మేడం. ఓకే, నేను మీతో తర్వాత మాట్లాడతాను. మిస్టర్ రవీంద్ర, మీకెన్నిసార్లు చెప్పాను? ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. సారీ అనే పదాన్ని వీలైనంత తక్కువసార్లు ఉపయోగించడం నేర్చుకోండి. అతను అసలే తొందరలో ఉన్నాడు. తాత్సారం చేస్తే ఎక్కడ ఉడాయిస్తాడోని భయం. అతనెవరు? జగన్నాథం. అదే మేడం, మనం పర్చేజ్ చేయాలనుకుంటున్న ల్యాండ్ ఓనర్. వచ్చాడా? ఇందాకటి నుంచి మీకోసం వెయిటింగ్ మేడం. లోపలికి తీసుకురండి. అతన్ని పిలిచే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మేడం. ఏమిటి? ఏం లేదు మేడం, జగన్నాథం గారు నా మీద ఏదో కంప్లైంట్ ఇస్తారట. మీ మీద కంప్లైంటా? అవును మేడం. ఆ సైటు ఎలాగో మనకే అమ్మే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆయన ఎంత చెత్తవాగుడు వాగినా ఆయన్నే సపోర్ట్ చేస్తూ నన్ను కాస్త మందలిస్తూ మాట్లాడండి. అర్థమైంది, పిలవండి. నమస్కారం అమ్మా. రండి జగన్నాథం గారు, కూర్చోండి. మీరు గొప్పవారు, నేను పేదవాణ్ణి. అయినంత మాత్రాన్ని ఇంత దాష్టీకం చెలాయించడం మంచిది కాదమ్మా. ఇప్పుడేమైందని అంత పెద్ద మాటను వాడారు? నా భూమిని అమ్మడానికి వేరొకరికి మాటిచ్చానని, మీకు అమ్మలేనని చెప్పాను. అప్పుడు ఈ పెద్ద మనిషి నా ఇంటి మీదకి రౌడీలను గూండాలను పంపించాడు. మీ వంటి పెద్దలకి ఇది తగునా? వాట్ మిస్టర్ రవీంద్ర? నిజంగా నాకేం తెలియదు మేడం. జగన్నాథం గారిని కలుద్దామని వెళ్ళినప్పుడు అనుకోకుండా అక్కడో వ్యక్తి కలిశాడు. ఏమిటిలా వచ్చారో అని అడిగితే పలానా పని మీద అన్నానంతే. అతను వెళ్ళి జగన్నాథం గారి దగ్గర గొడవ చేస్తాడని నేను అసలు ఊహించలేదు మేడం. ఆ విషయాలన్నీ తర్వాత ఎంక్వైరీ చేస్తాను జగన్నాథం గారు. అసలు విషయానికి రండి. నిజానికి నా మొత్తం స్థలాన్ని లక్ష్మీదేవి గారికి అమ్మడానికి ఒప్పందం కుదిరింది. అడ్వాన్స్ పుచ్చుకోవడం కూడా జరిగింది. కాకపోతే అంతకన్నా కాస్త మంచి ధర మీరిస్తారని తెలిసింది. మనిషి ఆశాజీవి కదమ్మా. చెప్పండి, మీకెంత కావాలి? పెద్దలు తమరి దగ్గర నోరు తెరిచి అడిగేంత సాహసం నేను చేయగలనా? లక్ష్మీదేవి ఎంతిస్తుందో అంతకు రెట్టింపిస్తాను. ఇదే మాట మిమ్మల్ని ఉద్దేశించి లక్ష్మీదేవి గారు కూడా అన్నారు. అంతకు 3 అంతలు ఇస్తాను, సరేనా? ఇంతకు మించిన ఆఫరు ఇక జన్మలో రాదు, ఒప్పుకోండి. రిజిస్ట్రేషన్ వీలున్నంత త్వరగా జరిగిపోవాలి. అలాగేనమ్మా. ఆ ఖర్చులు, దాదా లాంటి కొందరు అనవసర మధ్యవర్తులకయ్యే ఖర్చులు చూసుకోవలసిన వారు మీరే. అలాంటివన్నీ మాకు వదిలేయండి. బహుశా ఇంత పెద్ద మొత్తాన్ని మీ జన్మలో చూసుండరు. ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే. రిజిస్ట్రేషన్ రోజున మిగతా డబ్బిస్తాను. అలాగేనమ్మా. రిజిస్ట్రేషన్కి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. అలాగే మేడం.
చూడండి మిస్టర్ రవీంద్ర, అనవసరపు అల్లర్లు చేయడానికి మనం చిల్లర మనిషి లక్ష్మీదేవి లాంటి వాళ్ళం కాదు. మనం పరువు మర్యాద కలిగిన వాళ్ళం. మిగతా పనులు వీలున్నంత హుందాగా జరగాలి. సరే మేడం. మ్. మీరు వెళ్ళిరండి. వెళ్ళొస్తానమ్మా. మ్. రవీంద్ర, ఘటనాఘటన సమర్థుడు అంటే నువ్వేనయ్యా. ఏమిటి తిట్టా? కాదు, అభినందన. చూసారా, అర్థం కాని భాషలో అభినందనలు చెప్పినా అది తిట్టులా వినిపిస్తుంది. ఎంచక్కా తెలుగులో మాట్లాడండి. మొత్తానికి జగన్నాథాన్ని ఒప్పించి అతని స్థలాన్ని రోజీ గారికి అమ్మించేటట్టు చేశావు. అంటే లక్ష్మీదేవి వంటి మేధావి ఆలోచనల్ని తలకిందులు చేయగలిగావన్నమాట. గొప్ప విషయం కదా. ఇందులో మందే ఉందండి. ఆలోచన రోజీ గారిది, ఆచరణ మంది. కరెక్టే, కాదనటం లేదు. కానీ మనకు ఆలోచన అనేది ఉందన్న సంగతి అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలిగా. నేను గుర్తు చేసుకునేది ఒకటి, ఇవాళ నేనింత సంతోషంగా ఉండడానికి గల కారణం రోజీ గారే. మేడంని మరీ అంత తలుచుకోకయ్య బాబు, అవతల ఆమెకు పొలమారుతుంది. పొలమారటం కాదండి, ఏకంగా కథే మారిపోయేట్టుంది. ఏంటయ్యా వీరాస్వామి, బొట్టు పెట్టి పిలవాలా? రా కూర్చో. నువ్వు వేస్ట్ అయ్యా వీరాస్వామి. నీకు నెల నెలా జీతం ఇచ్చినట్టు మేము వేలకు వేలు డబ్బు ఇవ్వటమే గానీ నీ వైపు నుంచి పైసా విలువ చేసే సమాచారం కూడా రావటం లేదు. సమాచారం ఏదీ లేకపోతే నేను రానని మీకు తెలుసుగా. ల్యాండ్ ఓనర్ని పిలవటం అయింది, అతన్ని ఒప్పించడం అయింది, అడ్వాన్స్ కూడా ఇవ్వటం జరిగిపోయింది. ఇప్పుడు వచ్చే లాభం ఏమిటి చెప్పు? నేను చెప్పేది కనుక వింటే లాభ నష్టాల సంగతి మీకే తెలుస్తుంది. రోజీ మేడం ఆ స్థలాన్ని ఎంతో ఎక్కువ డబ్బు పెట్టి కొన్నారు కదా. ఆ చుట్టుపక్కల స్థలాలన్నీ లక్ష్మీదేవి గారు కొనబోతున్నారు. దేనికట? మన స్థలానికి కాపలా కాయటానికా? కాపలా కాయటానికి కాదు, మీరు ఆ స్థలంలోకి వెళ్లకుండా చేయటానికి. ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఇప్పుడు ఇది రోజీ గారు కొన్న స్థలం. ఇక్కడున్న స్థలాలన్నీ లక్ష్మీదేవి గారు కొనేస్తున్నారు. మెయిన్ రోడ్ నుంచి మనం మన స్థలంలోకి వెళ్ళాలంటే ఆవిడ స్థలంలో నుంచే కదా వెళ్ళాలి. అవును. నా స్థలంలోంచి మీరు వెళ్ళటానికి వీల్లేదని అడ్డం తిరిగారనుకోండి, మరోవైపు నుంచి ఎంటర్ అవుతాం. మరోవైపు చెరువు ఉందయ్యా బాబు. రోజు ఇంగ్లీష్ ఛానల్ ఈదినట్టు ఈదుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మనం వ్యాపారాన్ని పక్కన పెట్టి ఈత నేర్చుకుంటూ శేష జీవితాన్ని గడపాలి. కొంప మునిగింది. ఇప్పుడెలా? హలో మేడం, నేనండి రవీందర్ని. వాట్ హ్యాపెండ్ మిస్టర్ రవీంద్ర? సారీ మేడం, ఈ వేళప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం. కమ్ టు ది పాయింట్. మిస్టర్ రవీంద్ర, మీరేం చేస్తారో ఏమో నాకు తెలీదు. రేపు తెల్లారేసరికి ఆ స్థలాలు కూడా మనవి అని అనిపించుకోవాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. ఆ స్థలాల్ని కొన్న తర్వాతే మీరు నాకు ఫోన్ చేస్తున్నారు. అలాగే మేడం. ఆఫ్టర్ ఆల్ పని మంచి ముందు నేను ఓడిపోవడమా? నెవర్.